ఈరోజు ద లీడర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి అండ్ అదే సమయంలోనే జనసేన అధ్యక్షుడు ఆయన పుట్టినరోజు కూడా. అయితే సరే, ఆయన అభిమానించే వాళ్ళ పుట్టినరోజు, వాళ్ళ సెలబ్రేషన్స్ వాళ్ళవి. అండ్ యాక్చువల్గా కూడా బేసిక్గా ఈ ఇద్దరి నేతల కంపారిజన్ తీసుకురావడమే, ఏదైనా ఆ కంపారిజన్ తీసుకొచ్చే చర్చ ఎక్కడైనా జరిగితే అంతకు మించి లీస్ట్ డిస్కషన్ నాకు తెలిసి మరొకటి ఏది ఉండదు. రాజశేఖర్ రెడ్డి గారిని ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆయన్ను ఎక్కడైనా కంపారిజన్ చేసే ఆ డిస్కషనే అంతకుమించి లీస్ట్ డిస్కషన్ ఇంకొకటి ఉండదు. సో ఆ రెండింటి కంపారిజన్ తీసుకురావాల్సిన అసలు అవసరమే లేదు, అది వేరే విషయం. అయితే కొన్ని చోట్ల వైఎస్ఆర్ గారి వర్ధంతిని జరుపుకోవడం కోసం కొందరు స్వచ్ఛందంగా ఏర్పాట్లు చేసుకున్న చోట కూడా వాటిని అడ్డుకుంటూ రాజశేఖర్ రెడ్డి గారి ఫ్లెక్సీ మీద ఈ జనసేన అధ్యక్షుడి ఆయన ఫోటోలు పెట్టి, ఆయన మేము బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి, మీకు బయట మీరు పక్కకి వెళ్ళిపోండి అని చెప్పి అండ్ ఆయన ఫ్లెక్సీని కానీ ఆ ఫ్లెక్సీ మీద ఈయన ఫోటోలు పెట్టి కొన్ని చోట్ల చాలా ఓవర్ యాక్షన్ చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నం ఉందట. ఇబ్రహీంపట్నం సర్కిల్లో అయితే పార్టీలకు అతీతంగా కొందరు వ్యక్తులు రాజశేఖర రెడ్డి గారి వల్ల మేము ప్రయోజనం పొందినాం, ఆ మహనీయుడి వర్ధంతికి నివాళులు అర్పించుకుంటామని చెప్పి ఆయన ఫ్లెక్స్ పెడితే జనసేన వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి అది తీసేయమని చెప్పి దాని మీద ఈయన ఫోటో పెట్టి ఓవర్ యాక్షన్ చేశారు. చూడండి, ఫస్ట్ ఆయన క్లియర్గా చెబుతున్నారు, నేను రాజశేఖర రెడ్డి గారి వల్లే బీటెక్ చదువుకున్నా, నేను జరుపుకుంటాను, నేను ఫ్లెక్స్ పెట్టి జరుపుకుంటా అని చెప్పి ఏమైంది వైఎస్ఆర్ గారికి, నేను ఆయన వల్లే బీటెక్ చదువుకున్నారు, ఆడ ఫ్లెక్స్ పెట్టుకున్నారు, నివాళి అర్పించేకి పెట్టుకున్నారా. వీళ్ళు చూడండి ఏం చేశారో, వచ్చి ఆ ఫ్లెక్స్ మీద తీసుకొచ్చి ఇట్లా 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 తీసుకొచ్చి పెట్టారు ఈయన ఫోటో బర్త్డే అని ఆ ఫ్లెక్స్ మీద. ఇదేంటిది అసలు? ఈయన వర్ధంతికి నివాళి అర్పించుకుంటూ ఉంటే మధ్యలో వచ్చి ఈయన ఫ్లెక్స్ ఇట్లా పెట్టేసి పుట్టినరోజు జరుపుకుంటాం పక్కకు పోండి అని చెప్పి ఈ ఓవర్ యాక్షన్ ఇవన్నీ ఎందుకు? అని అక్కడ ప్రజలు స్వచ్ఛందంగానే నివాళి అర్పించుకుంటూ ఉన్నారు. వాళ్ళు జరుపుకొని వాళ్ళు అయిపోయిన తర్వాత వెళ్తారు, తర్వాత వీళ్ళు జరుపుకోవచ్చు కదా. అంత తొందర ఎందుకు? లేకుంటే వాళ్ళు జరుపుకునే దాని మీద పోయి ఆ వైఎస్ఆర్ ఫ్లెక్స్ మీద తీసుకెళ్ళి ఈయన ఫ్లెక్స్ పెట్టడం ఎందుకు? అదే అంటారు, ఈ తుతర చేష్టలే, ఈ అతి చేష్టలు, తుతర చేష్టలు అని కూడా అనకూడదు వీటిని. నేను స్వచ్ఛందంగా నేను బీటెక్ జరుపుకున్న ఆయన ద్వారా నేను స్వచ్ఛందంగా నేను ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి నివాళులు అర్పించుకుంటున్నాం, మేము అయిపోయిన తర్వాత మీరు పెట్టుకోండి అన్నా కూడా వినకుండా ఏంటి అతి కాకుంటే.